ఇది మళ్ళీ పాము దగ్గరికి వెళ్తుంది. ఇది ఏం చేయదు కావాలంటే చూడు. అదిగో మళ్ళీ వస్తుంది చూసావు. అది భయమేసిందా? ఎందుకు? నేను ఉన్నాను కదా పట్టేసుకో. బ్రో ఏంటి సడన్ గా మహేష్ బాబులో అయిపోయాడు? గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. షాప్కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. స్నానం చేసి ఎండ మాత్రం మామూలుగా బేభత్సంగా ఉంది. ఏ మాత్రం లేట్ చేయకుండా. నాకు మెడపట్టేసింది తెలుసా నీకు? ఎప్పుడు ఇద్దరులో తెలియట్లేదు. ఆ మాత్రం ఇద్దరులో మెడపట్టేది తెలుస్తుందా? సెట్ అయిపోద్ది వెళ్ళి. అలాగే చూడు, సెట్ అయిపోయింది ఉంటుంది. సెట్ కాదు, నరాలు తెగిపోతాయి అక్కడ. ఏంటి అలాగే డాక్టర్లు వెళ్ళినప్పుడు ఫ్రీగా చెయ్యమ్మా, ఫ్రీగా చెయ్యి అని చెప్పి ఫుడ్ కూడా ఇలా కట్టేసి తప్పని పైకి లాగుతారు. అవునవును, అలా కూడా లాగుతారు. చేసుకోనా, తీసుకెళ్తావా? సరే, ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఇప్పుడే షాప్కి వచ్చాను. కాలంలో అయిపోయింది కదా మన పల్లెటూరు పచ్చళ్ళు బోర్డు చూసిన వీడియోలో. లోపలికి వెళ్దాం. షాప్కి రాగానే వెయిట్ చేస్తున్నాడు మన కోసం. నీ పేరేంటి? ప్రణీత్ అంట. బంటు మిల్లి నుంచి వచ్చారు. పాపం నేను లేను. ఒక 15 minutes వెయిట్ చేశారు. వీళ్ళు వచ్చారని తెలిసిన వెంటనే నేను స్నానం చేసి వచ్చాను అనమాట. లేచి థ్యాంక్ యూ అంత దూరం నుంచి వచ్చినందుకు. పొద్దున్న నుంచి కూడా వ్లాగ్ చేయడానికి అవ్వలా. షాప్లోనే ఉన్నాం. ఇప్పుడే కొంచెం క్రౌడ్ తగ్గింది. ఈ గిఫ్ట్ మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఇచ్చారనమాట. భలే ఉంది చూడండి, క్యూట్ గా. కింద లైట్ ఉందన్నమాట. ఈ బాల్ ఉంది. ఇది ఇక్కడ పెడితే మొత్తం అలా లైట్ వెలుగుతుంది. ఏంటి చిన్న ఇది పట్టుకుని తిరుగుతున్నాం పాముల్ని. ఎక్కడ దొరికింది అది? కట్టల పాము. ఇదిగో కట్టలు కనబడుతున్నాయి కదా. రేపు పొద్దున్న లస్సీ తాగడానికి వచ్చిన వాళ్ళ మీద వేసేయి. కాదు, డబ్బులు ఇవ్వకుండా తాగేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకి వేసేయి. ఇందాక ఇలా వేస్తారేంటి అండి? భయపెట్టాలి అన్ని. అలా వేస్తే భయపడతాడు. ఇంకా షాపు క్లోజ్ చేసేద్దాం అనే టైంలో కుర్రోళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి బ్రో? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడుగా, ఏమైంది ఇప్పుడు సడన్ గా కుర్రోడికి మహేష్ బాబులో బిహేవ్ చేస్తున్నాడు? ఎక్కడ నుండి? మాచర్ల. హాయ్. పేరు? అరవింద్. పెద్ద మనిషి పెద్ద మనిషి పాపం నిన్న వచ్చారు. నిన్న ఈ రోజు వచ్చారు. మా అడుగుల హల్వా మీకు ఇవ్వలేకపోతున్నాను. వచ్చేద్దాం, వచ్చిందేమో అడుగుదాం. బ్రో థ్యాంక్ యూ. పెళ్లికి వచ్చారా? ఆకివీడు మాచల్ నుంచి పెళ్లికి వచ్చారంట. పెళ్లి కొడుకు తాలూకా, పెళ్లి కూతురు తాలూకా. ఎలా ఉన్నాయి మా ఇప్పుడు పెళ్లి కూతురు ఇక్కడికి వచ్చిందా? అలా అవును, కరెక్టే, కాదనట్లేదు. మామూలుగా అయితే పెళ్లి కూతురు దగ్గర పెళ్లి కొడుకు వస్తారేమో కదా. పోన్లే, బాగా జరుగుతుందా? వెజ్ పెడతారా నాన్ వెజ్జా? వెజ్జే. షిట్, నాన్ వెజ్. డైట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజు నుంచి. పొట్ట పెరిగిపోతుంది. నమ్మబుద్ధి కావట్లేదా? ఓన్లీ వీడియోల కోసం మాత్రమే తిందాం అనుకుంటున్నాను. మీకు ఒకటి ఇస్తాను, పెళ్లిలో ఆడుకోవడానికి బాగుంటుంది మీకు. ఏదిరాది? స్నేక్. ఇదిగోండి, పెళ్లిలో పిల్లల మీద వేసేయండి. బ్రో ఏంటి సడన్ గా మహేష్ బాబులో అయిపోయాడు? అదే చెయ్యి ఇలా కట్టుకుని ఇలాగా. అది పిల్లల మీద వేసేయండి పెళ్ళిలో. భలే ఉంటది. పిల్లలు అంటే ఆడపిల్లలు కాదు బ్రో, చిన్న పిల్లలు. పిల్లలు లేరా అంటున్నాడు బ్రో. ఈ పాము ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టి ఇక్కడ పాము ఉంది అని చెప్పేసి పిలుద్దాం. ఉండమన్నానా నిన్ను? పదండి లోపల పదండి. బూచ్ వచ్చేస్తుంది మళ్ళీ. అక్కడ బ్లాక్ బూచ్. లోపలికి వెళ్ళి ఏంటి? బ్లాక్ బూచ్ చిన్న బీరువాలో నుంచి పెద్ద బీరువాలో వచ్చింది. ఆహా, నువ్వు చూసావా? ఏమేసిందా నీకు మరి? చెప్పు. మొన్న నేను పడుకున్నాను కదా, పడుకుంటే బ్లాక్ బూచ్ వచ్చి బాబాయ్ గల్లోకి సాఫ్యాన్ తీసుకెళ్ళిపోతా ఉంది. అయ్యా, ఎవరితో? బాబాయ్తో. అమ్మా. అప్పుడు వెళ్తుంటే ఆపిచారు బాబాయ్. బాబాయ్ ఆపేశారా? ఎవరు బతిమలాడారు? బాబాయ్ బ్లాక్ బూచ్ బతిమలాడితే బ్లాక్ బూచ్ వెళ్ళిపోయింది. లేకపోతే అయ్యో బాబోయ్, మరి నీకు భయం వేయట్లేదా షాఫియా? నీకు కూడా భయం వేస్తుందా? మరి షాఫియాకి నీకు కూడా వేస్తుందా? ఎవరిని చూస్తే బ్లాక్ బూచిని చూస్తేనా? ఒకసారి పిలవనా బ్లాక్ బూచిని? బాబోయ్, కరిసేస్తుందా?
నేను కరిశానా నిన్ను? కరిశానా? కాదు, ఆ గదిలో పాము చూసాను నేను. ఈ గదిలో పాము చూశాను. పామమ్మా, తాచుపాము. మంచం మీద చూసా నేను. అబ్బు పడుకుంటాడా మంచం మీద? ఆ మంచం మీద చూసా. దా చూద్దామా షాఫియా? అక్కడ పాము చూసాను, దా చూద్దాం. దా 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 త్వరగా వచ్చి. పాము కానీ జాగ్రత్త, దగ్గరికి వెళ్ళకు సరేనా? చూడు ఉందా, చూడు. మంచం మీద అమ్మో, కనబడిందా? ఇలా రా ఏం చేద్దా? ఇలా రా షాఫియా. అది ఏంటి షాఫియా? అది షాఫియా, ఇటు చూడు అది చూడు. అది ఏంటమ్మా అది మంచం మీద? ఏంటి షాఫియా అది? చూడమ్మా అది. మరి నాకు ముద్దు పెట్టు, మరి నాకు సరిగ్గా పెట్టు. ఇప్పుడు తాత గుర్తొచ్చాడా నీకు? నాకు భయమే బాబాయ్, భయం. తాతకు కూడా భయమేనంట పాము. ఆగు, నేను పట్టుకుంటాను ఉండు పాముని. నేను పట్టుకుంటాను పాముని. పట్టుకుంటాను, ఆగు. పాముని పట్టేసుకుంటాను ఉండు. ఇలా రా చెప్తా. పట్టేసుకున్నాను పాముని. ఆవ్యా, పట్టేసుకున్నాను పాముని. ఇలా రా, ఏం చేద్దా? నేను ఉన్నాను కదా. పట్టేసుకున్నాను. దా, ఏం చేయదు. ఇదిగో ఇటు పక్క పెట్టాను. దా, ఏం చేయదు అది. నేను పట్టేసుకున్నానమ్మా. ఏంటిది షాఫియా? పడేనా? బొమ్మ అమ్మ ఇది. బొమ్మ ఇదిగో, పాము బొమ్మ. ఏం చేయదు ఇది. బొమ్మమ్మ ఇది. ఇదేం చేయదు. బొమ్మ. నిజమనుకున్నావా? ఇది బొమ్మ. ఇలా రా, ఇదిగో ఏం చేయదు. దా ఏం చేయదు. ఏం చేయద్దా? ఏం చేయదే. ఇదిగో కాదు, దాది కూడా పట్టుకుంటా చూడు. రబ్బర్ పాము అది. అదిగో ఏం కాదు. దా పట్టుకో, ఏం చేయదు. ఎరేసినది. ఇదిగో ఇలా ఇవ్వు. ఇదిగో దిగిపోద్ది. ఏం చేయదు. ఏం చేయదే షాఫియా. ఇదిగో ఏం చేయదమ్మా అది. బొమ్మది. పట్టుకో, ఏం చేయదు. చూసే బొమ్మే ఇది. ఆఫియా, క్యాచ్. ఎలా వచ్చేదా మరి? భయం వేసిందా? ఎందుకు భయం వేసింది? పాము లేదేం లేదురా. పాము ఎప్పుడో పడేసాను బయట. అమ్మా, వెళ్ళిపోయింది పాము ఎప్పుడో వెళ్ళిపోయింది. పడేసాను బయట. అదిగో చూడు కాలితే. షాఫియా చూడు ఎలా నవ్వుతుందో. లేదే, వెళ్ళిపోయింది. అది బొమ్మ పామమ్మ. అదేం చేయదు. దాంతో ఆడుకుంటారు. మళ్ళీ తేనా బొమ్మని, మళ్ళీ తేనా పాముని తేనా. వెళ్ళిపోయింది అది. అయినా పడేసాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీకు ఏమైంది? బ్లాక్ బూచితో పాటు పాము కూడా యాడ్ అయింది. కాబట్టి మీరు ఇంకా అల్లరి చేయకూడదు. నువ్వేంటే అల్లరి చేస్తే పాముని బ్లాక్ బూచి రెండు వచ్చేస్తాయి. చచ్చిపోయింది అది. నేను చంపేశాను. అక్కడ రోడ్డు మీద దొరికితే, రోడ్డు మీద కనబడింది, చంపేసి తెచ్చేసా. భయం వేసిందా అమ్మా నీకు? షాఫియా, భయం వేసిందా? ఎందుకు? బ్లాక్ బూచియా? బ్లాక్ బూచి కాదమ్మా, అది పాము. స్నేక్. బుష్ అని కాటేస్తుంది. ఏంటే మీకు ఏం తెచ్చుందేంటే? ఇప్పుడు దాకా పామును పట్టుకురాను రా. పాము మరే సైలెంట్గా ఉండు. కూర్చో. మూతి మీద వేలేసుకో. నువ్వు కూడా వేసుకో. సైలెంట్గా ఉండండి. అలాగా డ్రెస్ వదులు. 1 వేలు చాలు, 2 వేలు వద్దు. 1 వేలు చాలు, 1 చాలు, 1 చెయ్యి చాలు. వేసుకో. మూతి మీద ఇలాగా. అక్క చూడు ఎలా వేసుకుందో దీది. అలా కాదు, ఇలా వేసుకోవాలి. ముక్కులో పెట్టేసుకో ఏలు. సైలెంట్గా ఉండండి. అలాగా అల్లరి చేశారా? బ్లాక్ బూచి పాము 2 వచ్చేస్తాయి. చేస్తారా అల్లరి? చేస్తావా నువ్వు? ఏ 2 వద్దా?
పాము కానీ కాబట్టి అది రాకూడదంటే ఏం చేయాలి మీరు? టిఫిన్ తినాలి, అన్నం తినాలి, ఫోన్ చూడకూడదు. అమ్మా ఏమొద్దు, పాము పడియాలి కదా ఆల్రెడీ పడేసాను పాము. తేనా తేనా పాము తేనా? వద్దులే వద్దులే, సైలెంట్గా ఉండండి మరి, సరేనా? అందరికి చెప్పు, వీడియో చూసే వాళ్ళకి టైం తినమని చెప్పు. టైంకి తినండి, అల్లరి చెయ్యకండి. సర్లే వద్దులే వద్దులే అమ్మ వద్దులే. ఏమన్నా చేసిందా? ఏమన్నా చేసిందా? ఎందుకే మరి ఓవర్ యాక్టింగ్ చేసావు? అలాగా మెల్ల వేసుకో, మెల్ల వేసుకో, మెల్ల వేసుకో. మరి ఎందుకు అంత భయపడ్డావు? ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేసావు? షాఫియా నీకు కూడా చెల్లికి చెల్లికి ఇవ్వు, పాము చెల్లికి ఇవ్వు. వద్దు భయపడతా సార్. ఎందుకు అది అంత భయపడుతుంది? చూడు మనం చూడు ఎలా ఆడుకుంటున్నాము. పడే 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 కింద పడే కింద పడే తొక్కే 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 తొక్కేదాం తొక్కే 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 తొక్కేసామమ్మా. తొక్కే చచ్చిపోయింది. షాఫియా చచ్చిపోయింది. కొట్టేనా ఆఫియాని? కొట్టేనా? కొట్టనా ఆఫియాని? ఎందుకు ఎందుకేసావు చెల్లి మీద? ఎందుకేసావు? కొట్టేసావా? మామిడికాయ తింటున్నాం గైస్. పాము వెళ్ళిపోయింది. షాఫియా పాము వెళ్ళిపోయిందా? నీ మీద ఎవరేసారు పాము? నువ్వు వేసావు. నువ్వు వేసావా దీది మీద చెల్లి మీద పాము? మరి నేను బొమ్మ అంటే మరి నువ్వు నమ్మలేదు ఇందాక ఎందుకు నమ్మలేదు నువ్వు? ఇందాక పడుకుంది పాము అక్కడ. తేనా పాముని? తేనా తేనా? ఇంకా అబ్బు వెళ్తున్నాడు తేడానికి. తెమ్మను అబ్బుని. అదిగో తెమ్మను తేరా. బండి దగ్గర ఉంది. తెస్తున్నాడు ఉండు. తెస్తున్నాడు ఉండు. తెస్తున్నాడు అబ్బు తెస్తున్నాడు. అదిగో మరి తెమ్మన్నా? మరి తెమ్మన్నావు కదా అమ్మా. అది ఏంటి రబ్బరా? రబ్బరే ఏం చేయదు నాకు. మరి తెమ్మన్నావు? పొమ్మను పడేమను పడేమను పడేమనమ్మా. చెప్పు దీదికి చెప్పు. ఆఫియా పిలుస్తుంది. చాలే పాడే. ఎప్పుడైనా కాల్ చేస్తే తెద్దామా? మరి చెప్పు షాఫియాకి చెప్పి వెళ్ళు. అదిగో మళ్ళీ వస్తాం చూసావు అది. మరి ఎందుకే దగ్గరికి వెళ్తున్నావు? ఏంటంట? ఏమంటుంది షాఫియా? పాము కావాలందా? పాము కావాలన్నావా? పాము కావాలా నీకు? ఏం చేస్తావా మళ్ళీ? ఆడుకుంటావా పాముతో? నిజంగా? తేనా అయితే తేనా? షాఫియా పాము తేనా? ఇదిగో అయితే పాము. ఇదిగో అదిగో మరి కావాలన్నావుగా. దా షాఫియా ఆఫియా దీదికి చెల్లికి. ఎందుకు తెమ్మన్నావు నువ్వు? ఎందుకు తెమ్మన్నావు? కావాలన్నావుగా. ఏం చెయ్యదు కావాలంటే చూడు. ఇది మళ్ళీ పాము దగ్గరికి వెళ్తుంది. ఇది షాఫియా నీకు సిగ్గులేదేంటే? వెళ్ళి షాఫియా తేదాన్ని. మరే అంట మరే. వద్దులే 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 అమ్మా వద్దులే. మరి ఇంకా అడక్కు పాముని, సరేనా? వద్దు కదా షాఫియా? పాము వద్దు కదా? తలనొప్పి వస్తుందా? జెండు బొమ్మ తెస్తున్నావు తలనొప్పా? కాదు పాము తేనా? పాము వద్దా? కావాలా వద్దు చెప్పు. తీస్తాను చెప్పు. పాము కావాలా వద్దా? మండిపోద్దంట అది. శాస్త్రి పాము మాది మండిపోద్దమ్మా. అది ఇది రాత్రి మండిపోద్ది. ఫైర్ పెట్టానా? మండిపోద్ది అది. పాము తేనా? పాముని తేనా? వెళ్దాం పాము దగ్గరికి వెళ్దామా? దా. వద్దులే 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 వద్దులే. ముద్దు పెట్టి వెళ్ళిపోతాను. సరిగ్గా పెట్టు. ఇక్కడ పెట్టాము. బాయ్. ఇప్పుడే ఇంటికి వచ్చాను మే. ఎలా అంటే
ఈ ఆఫియా షాఫియా నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాంటి అనమాట. మార్నింగ్ నుంచి బిజినెస్, నెక్స్ట్ కంటెంట్ క్రియేషను, వ్లాగ్ ఏం చేయాలి అనుకునే టైంలో ఆఫియా షాఫియాల దగ్గరికి ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే ఫుల్ ఫన్. ఆఫియా భయపడుతుంది అనుకున్నాను కానీ ఈసారి విచిత్రంగా షాఫియా భయపడింది. ఆఫియా చెప్తుంది షాఫియా ఇది అది కాదు ఇది బొమ్మ అంటుంది, అయినా సరే షాఫియా భయపడిపోయింది. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.